ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని నల్గొండ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి హరిచందన పిలుపునిచ్చారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో లోక్సభ పరిధిలోని 2061 పోలింగ్ కేంద్రాల్లో ఓటేయడానికి వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. యువ ఓటర్లు ఓటును వినియోగించుకునేలా ఓటు ఆహ్వానాలు అందజేసినట్లు చెప్పారు. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామంటున్న నల్గొండ లోక్సభ రిటర్నింగ్ అధికారి హరిచందనతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. ఈ నెల 13 జరిగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు ఇప్పటికే మొత్తం ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మనం నల్గొండ లోక్సభ పార్లమెంటు రిటర్నింగ్ అధికారి హరిచంద్ర గారితో ఉన్నాం. ఈ ఎన్నికల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు, ఈ సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మరిన్ని విషయాలు ఆవిడ మాటలో ఉన్నాయి. మేడం, ఇప్పుడు రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు? సమ్మర్కి ఇప్పుడు ఆల్రెడీ మనకి డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా చాలా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా మనకి CEO తెలంగాణ ఆఫీస్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో మన జిల్లా కూడా ప్రత్యేకంగా ఎండలు ఎక్కువ ఉంటాయి ఈ మే నెలలో. సో వాళ్ళు ఏ విధమైన ఎండల కోసం భయపడాల్సిన అవసరం లేదు. మేము చాలా పోలింగ్ స్టేషన్స్లో ఇప్పుడు కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్ని మేము గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ కూడా చేయబోతున్నాము. అక్కడ పందిరి వేసి మంచిగా అక్కడ ఎక్కడ వేడి లేకుండా న్యాచురల్ మెటీరియల్స్తో తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని పోలింగ్ స్టేషన్స్కి సఫిషియెంట్ షేడ్, లేదంటే ఏదైనా ఎక్స్ట్రా రూమ్ ఉంటే, బికాస్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి, వాటిలో ఎక్స్ట్రా రూమ్ కానివ్వండి, ఎక్స్ట్రా ఏదైనా ప్లేస్ ఉంటే అక్కడ వాళ్ళకి పెట్టడం కానీ, వృద్ధులకి తర్వాత ఉమెన్కి వీళ్ళందరికీ సెపరేట్ క్యూస్ మెయింటైన్ చేయడం. అండ్ ఎవరైనా సరే ఇప్పుడు పోలింగ్ 6 o'clock దాకా ఉంది. సో ఈవినింగ్ మీరు 5 o'clock వచ్చి క్యూలో ఉన్నా కానీ లాస్ట్ నుంచి ఎవరైతే లైన్లో నిల్చుని ఉంటారో 100 meters బిఫోర్ ద పోలింగ్ స్టేషన్ వాళ్ళందరికీ కూడా ఈవెన్ 8 o'clock 9 o'clock అయినా సరే వాళ్ళని ఓటు వేయించుకోవడం జరుగుతుంది. సో ఏ విధంగానూ వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు. ఈచ్ పోలింగ్ కేంద్రం దగ్గర మేము సఫిషియెంట్గా మెడికల్ స్టాఫ్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఒక ఆశా వర్కర్ ఉంటారు, వారి దగ్గర సఫిషియెంట్ ORS ప్యాకెట్స్ అండ్ సమ్మర్ మెడికల్ కిట్ కూడా వాళ్ళు క్యారీ చేస్తున్నారు. సో ఆ ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ ఈచ్ సెక్టర్ ఆఫీసర్ దగ్గర మేము ఒక ANMని పెడుతున్నాము. ఇంకా అడ్వాన్స్ మెడిసిన్స్ విత్ IV ఫ్లూయిడ్స్ అవి కూడా ఇచ్చి, సో వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ కొన్ని పోలింగ్ స్టేషన్స్ గ్రూపింగ్ చేసేసి వాడి దగ్గర మేము అంబులెన్సెస్ కూడా సిచ్యువేట్ చేయడం జరిగింది. సో ఎవరికి మెడికల్గా ఏ విధంగానూ ప్రాబ్లం లేదు. ఈచ్ పోలింగ్ స్టేషన్ దగ్గర మేము సఫిషియెంట్గా వాటర్ ప్యాకెట్స్ అండ్ ఎక్కడైతే మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ మజ్జిగ ప్యాకెట్స్ ఇలాంటివి కూడా పెట్టడం జరిగింది. ఎక్కడంటే ఓల్డ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, ఉమెన్ ఎక్కువ వస్తారు, PWDs ఎక్కువ వస్తారు ఇలాంటి పోలింగ్ స్టేషన్స్లో. సో ఎక్కడ కూడా ఏ విధమైన ప్రాబ్లం లేదు. అందరూ వచ్చి మంచిగా సేఫ్గా సెక్యూర్గా ఓటు వేసుకోవచ్చు. మేడం, ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగింది, దానికి అనుగుణంగా ఏమైనా పోలింగ్ సెంటర్లు పెంచారు? మాకు ఈసారి ఓటర్స్ నల్గొండకు వచ్చేసి పోలింగ్ స్టేషన్స్ 2061 అయ్యాయి. లాస్ట్ ఎలక్షన్స్కి, అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇప్పటికి అరౌండ్ 40 పోలింగ్ స్టేషన్స్ పెరగడం జరిగింది. సో దీంట్లో 60,000 కొత్త ఓటర్స్ యాడ్ అయ్యారు మనకి, యూత్ ఓటర్స్. వీళ్ళల్లో కూడా 53% మహిళలు ఉన్నారు, గర్ల్స్ ఫస్ట్ టైం ఓటు అయిపోతున్నారు. సో దే ఆర్ ఆల్ గోయింగ్ టు బీ గుడ్, మంచి ఎఫర్ట్స్ చేశాము. సో అందరూ కూడా వచ్చి ఓటు వేసి మన డెమోక్రసీని ఇది చేయాలని మహిళల కోసం సుమారు ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు? మహిళలకి ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఒక 5 పోలింగ్ స్టేషన్స్, ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో అక్కడ పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా ఉమెన్ ఉంటారు. సో మొత్తం మనం పార్లమెంట్లో చూస్తే ఒక 30 వరకు ఎక్స్క్లూజివ్ ఉమెన్ ఉన్న పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. అంటే పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఇప్పటికే మీరు చాలా కార్యక్రమాలు చేపట్టారు, పైకెరన్ కావచ్చు, అవేర్నెస్ కార్యక్రమాలు, వీటితో పాటు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నారు? మేము యాక్చువల్లీ అందరూ కొత్త ఓటర్స్కి కూడా ఆహ్వాన పత్రికలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా ఏజెన్సీస్తో టైఅప్ చేసి ఎవరైనా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు అక్కడ పోలింగ్ స్టేషన్స్ దగ్గర స్వీట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా కొత్త ఓటర్స్కి సర్టిఫికేట్ కూడా, ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసినందుకు సర్టిఫికేట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే వీటితో పాటు ఇప్పటివరకు ఎన్నికల కోడ్లో భాగంగా ఎంతవరకు నగదు కానీ లెక్కర్ కానీ ఇలాంటి ఎంత సీజ్ చేస్తుంటారు?
నల్గొండలో బార్డర్ డిస్ట్రిక్ట్ కావడం వల్ల మంచి సీజర్స్ చేయడం జరిగింది ఇక్కడ చాలా వరకు. దీంట్లో క్యాష్ ఉంది, లిక్కర్ ఉంది, అదేవిధంగా అదర్ ఇండ్యూస్మెంట్ గూడ్స్ ఉంటాయి, లైక్ ఏమైనా ఫ్రీ బీస్ ఇస్తుంటే అవి, అలాగే కొంచెం వరకు డ్రగ్స్ కూడా దొరికాయి. అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి 100% ఇప్పుడు మన దగ్గర ఒక 248 పోలింగ్ స్టేషన్స్ని మేము క్రిటికల్గా చేశాము. దాంట్లో ఎప్పుడన్నా ప్రీవియస్లీ ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని చేస్తారు. ఇక్కడ ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 1800 పోలింగ్ స్టేషన్స్కి మేము వెబ్ కాస్టింగ్ ఇవ్వబోతున్నాము. సో 100% అవన్నీ వెబ్ కాస్టింగ్లో కవర్ అవుతాయి. అదేవిధంగా రిమైనింగ్ పోలింగ్ స్టేషన్స్కి మైక్రో అబ్జర్వర్స్ వెళ్తారు, వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళు కేర్ఫుల్గా చూస్తుంటారు. అదేవిధంగా పోలీస్ పార్టీస్ కూడా పెంచుతారు. అక్కడ 5+ పోలీస్ స్టాఫ్ ఉంటారు ఏదైనా సెన్సిటివిటీ ఉన్న పోలింగ్ స్టేషన్స్లో. సో ఎక్కడ కూడా ఏ విధమైన ప్రాబ్లం లేదు. నల్గొండలో అబ్సల్యూట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ ఈవీఎంలను భద్రపరచడానికి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈవీఎంస్ కూడా అందరూ జాగ్రత్తగా ఆల్ రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళ రిసెప్షన్ సెంటర్స్ ఉంటాయి, ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ రిసెప్షన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళు గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. అవి తీసుకొచ్చి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్కి కూడా 3 కార్డన్ లేయర్ పోలీస్ ఉంటారు. సో ఇక్కడ సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ కూడా పెడతారు. సో ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవు. స్ట్రాంగ్ రూమ్ని కూడా మేము సెక్యూర్ చేయడం జరిగింది. అంటే ఓటర్లకి ఏం చెప్తారు? ఓటర్స్ అందరికీ ఓటు వేయమని చెప్తాము. బికాజ్ ఇది మనకి 5 yearsకి ఒకసారి వచ్చే రెస్పాన్సిబిలిటీ. అండ్ మనందరం కూడా ఈ బ్రిలియంట్ కంట్రీలో ఉన్నాము. ఇండియన్ డెమోక్రసీ ఈజ్ అ వెరీ వైబ్రెంట్ డెమోక్రసీ. ప్రపంచంలోనే మనందరం ఆదర్శంగా నిలుస్తున్నాము కంట్రీగా. సో దీన్ని నిలబెట్టాలి అంటే మనందరం ఓటు వేసి ఇంకా దీన్ని వైబ్రెంట్గా చేసి మంచి లీడర్స్ని ఎన్నుకొని మంచి డెమోక్రసీగా మనము వరల్డ్లో ఇంకా పేరు తెచ్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో తమ యొక్క ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకొని అదేవిధంగా పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నల్గొండ లోక్సభ రిటర్నింగ్ అధికారి హరిచంద్ర చెబుతున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.